సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఆలూరు నియోజకవర్గంలోని మలగవెల్లి గ్రామానికి ఈరోజు ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి వీరభద్రగౌడ అన్న గారి సమక్షంలో ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ గ్రామ ప్రజలతో మమేకమై గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వంలో 100 రోజులు ఎంత అభివృద్ధి సాధించామనే దాన్ని ప్రజలకంతా వివరించి వారి నుండి వచ్చేటువంటి వినతులు స్వీకరించాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తదనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొదటి సంతకం చేసి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. రైతుల పక్షపాతాన్ని నిరూపించుకున్నదానికి అదే నిదర్శనం. అంతేగాక విద్యార్థులకు కూడా పెద్ద నోటిఫికేషన్ చేసి 16,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదే. అంతేగాక మేనిఫెస్టోలో భాగంగా ఉచిత ఇసుక పాలసీ అయితేనేమి, రాబోయే రోజుల్లో దీపావళికి గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా దశల వారీగా ఆయన ఇచ్చిన మాట మేరకు ప్రతి కార్యక్రమాన్ని ముందుండి, ఎందుకంటే సంక్షోభంలో ఉన్నా కూడా సంక్షేమాన్ని ఎక్కడ ఏమాత్రం ఏమర్పాటు గురి కాకుండా ప్రతి ఆశను, ప్రజల యొక్క ఆశలు నెరవేరుస్తూ ఉన్నారు. ఇకపోతే గత ప్రభుత్వంలో మీరు చూశారు, ఎంతో వినాశకరమైన పరిపాలన మీరు చూశారు. ఏ రోజు ఎంతో ధైర్యంగా వచ్చి గ్రామాల్లో వచ్చి మేము ఇది చేశామని చెప్పినటువంటి గత ఏ రోజు లేదు వాళ్ళకి. ఆ గవర్నమెంట్లో ఏ రోజు ప్రజల పక్షాన వచ్చి ఇట్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి కానీ, గ్రామ సభలు పెట్టి కానీ ఇది మేము చేశామని చెప్పని ఏ రోజు అని చెప్పారా? ఏ రోజు లేదు. అంత విధ్వంసకరమైన పరిపాలనను మనం చూసాము. అందులో భాగంగా ఈరోజు అనుభవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టడానికి సంకల్పించి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందరికి వెళ్తున్నారు. అందులో భాగంగా మీరు ఇందాక అడిగారు ప్రెస్ వాళ్ళు ఈ తిరుపతి లడ్డు విషయంలో. ఆల్రెడీ చూశారు మీరంతా. తిరుపతి లడ్డూలను మీరు స్వయంగా తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా చూశారు ఆ క్వాలిటీ ఎలా ఉండేదని చెప్పేసి. దాంట్లో ఉన్నటువంటి కలిపినటువంటి నెయ్యిలో కూడా వాళ్ళు కకృతి పడి ప్రజలను శోభ పెట్టారు. అందులో భాగంగా వాళ్ళ ప్రభుత్వం ఎక్కడికి పోయింది? ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా అదో పాతాలకు వెళ్ళిపోయింది. 164 సీట్లతో ఇంత ఘన విజయం వచ్చిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా ఇంత ఘనమైన మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. 175, 164 ఇచ్చారంటే మ్యాండేటరీ ప్రజలు ఎంత చిత్తశుద్ధితో చంద్రబాబు నాయుడు గారి మీద ఇచ్చారో దాంట్లో భాగంగా మీరు తెలుసుకోవచ్చు. ఒక నెయ్యే కాదు, రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆకాంక్షల మేరకు మేనిఫెస్టోలు ఏవి ఇచ్చారో ప్రతిదీ నెరవేరుస్తూ, అదేగాక ఈ రాష్ట్రాన్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టి దక్షిణ భారతదేశంలో మొదటి స్థానం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.